కళ్ళ పండుగ రావణాసురుల వల్ల కళ్ళ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ బతుకమ్మ ఆటశయంలో దాదాపు సుదీర్ఘంగా ఒక 30-31 సంవత్సరాల నుంచి ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈ 3 డివిజన్ల ప్రజలు అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని చెప్పేసి శివనగర్లో ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే 34వ డివిజన్ కార్పొరేటర్ జిడి కుమార్ అన్న ప్రత్యేక సహకారం, అట్లాగే 36వ డివిజన్ డిప్యూటీ మేయర్ విద్వాన మసూద్ గారి ప్రత్యేక సహకారం, అట్లాగే శివనగర్లో ఉన్న పెద్దలందరూ కూడా మీరు ఉత్సవాలు నిర్వహించండి, మీ వెనుక మేము ఉన్నామని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన మొన్న ఒక 15 రోజుల కింద ఈ గ్రౌండ్ అంతా కూడా చాలా బృందమయంగా ఉంటే అసలు బతుకమ్మ ఉత్సవాలు దసరా జరుగుతా లేదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ యొక్క గ్రౌండ్ మొత్తం కూడా మంచిగా నీట్ గా చేసుకొని 2 రోజులు అంతటా ఒకటే రోజు బతుకమ్మ ఉత్సవాలు చేస్తే ఈ ప్రాంతంలో 29వ తారీఖున 39 వరకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆ 2 రోజులు బతుకమ్మ ఉత్సవాలు జయప్రదం చేయాలంటే ఇక్కడ ఏర్పాట్లు చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే గౌరవ తెలంగాణ రాష్ట్ర మేయర్ గుమ్మసోదారెడ్డి గారికి, జీడీఎంసీ కమిషనర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆడబిడ్డలకు మా అక్కయ్యలందరికీ కూడా పేరు పేరున దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.